స్థులకి సంబంధించిన పద్మావతి దేవి కళ్యాణ మండపం నందు ఈరోజు పద్మశాలీలందరూ మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంలో ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా ఉదయం మన కులదేవతలైన శ్రీ పద్మావతి భావన ఋషుల కళ్యాణం, సాయంత్రం నారాయణవనంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి మహాలక్ష్మీదేవుల కళ్యాణం కులస్తులందరం కూడా జరుపుకోవడం ఆనందం, సంతోషం. ఇటువంటి శుభ పరిణామంలో ప్రతి ఒక్కరూ సంతోషపడేది ఏ కులస్తులకి ఇవ్వని కానుక వరం ఆ దేవతలు మనకి ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు భద్రావతి భావన ఋషుల రక్తస్పర్శతో మనం ఉన్నాము అంటే అది మన పూర్వజన్మ సుకృతం. పద్మశాలీల వంశీకులుగా పుట్టడం మన అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి తల్లి మన ఇంటి ఆడపడుచుగా ఆవిడ ఆకాశవాణి ద్వారా మనకి తెలియపరచడం పురాణాల్లో ఉంది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ భద్రావతి భావన ఋషుల కళ్యాణం, అదేవిధంగా తిరుచానూరులో పద్మావతి దేవి బ్రహ్మోత్సవాల్లో ఆ తల్లికి పట్టు చీర వస్త్రాలు కూడా సమర్పించడం అనే ఈ సంవత్సరంలో ఈ రెండు పండుగలు కూడా మన పద్మశాలీని అందరం అత్యంత వైభవంగా చేసుకుంటాం. ఇటువంటి శుభ సందర్భంలో ఇటువంటి మంచి పరిణామానికి మన పెద్దలు పూజలు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు, అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యులైనటువంటి ధనుంజయ్ గారు, ఇతరతా పెద్దలందరూ కూడా విచ్చేయడం జరిగింది. ఈ శుభ పరిణామంలో పెద్దల్ని హనుమంతరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.